హలో అందరికీ, ఈరోజు మనం చికెన్ పాస్తాని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముఖ్యంగా బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ముందుగా ఒక పెద్ద గిన్నెలో ఒక 2-3 గ్లాసుల వాటర్ పోసుకొని అందులో సాల్ట్, ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 కిలో బోన్లెస్ చికెన్ని తీసుకొని అందులో కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెంసేపు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఒక 10-15 మినిట్స్ అయితే సరిపోతుంది. తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో పాస్తాని వేసుకోండి. నా దగ్గర పెన్నె పాస్తా ఉందండి, నేను ఇది వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 5-6 నిమిషాల పాటు ఉడికిపోతుంది. అది బాగా మెత్తగా ఉడికించుకోకండి. తర్వాత ఒక ప్యాన్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. అందులో నుండి వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పక్కనే పాస్తా కూడా ఉడికిపోయిందండి, చూడండి. ఆల్మోస్ట్ చాలా మెత్తగా కాకుండా ఒక 90% అలా ఉడికించుకోండి, సరిపోతుంది. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి వాటర్ అంతా తీసేసి గిన్నెలో పోసి పెట్టుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆరగానో వేసుకోండి. అందులోనే కొంచెం వెల్లుల్లి, ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. తర్వాత అందులో నేను ఒకటే చిల్లీ వేసుకున్నానండి. మీకు కావాలంటే ఎక్కువ స్పైస్ కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత నా దగ్గర క్రష్డ్ టమాటోస్ ఉన్నాయి, ఒక ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను నేను. ఒక 250 గ్రామ్స్ ఉంటుంది అది. లేదు అంటే మీ దగ్గర ఫ్రెష్ టమాటోస్ ఉంటే ఫ్రెష్ టమాటోస్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వేసుకోండి. పక్కనే చికెన్ కూడా ఉడికిపోయిందండి, మొత్తం డ్రై రోస్ట్ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం వేసుకున్న టమాటోస్ మొత్తం ఉడికిపోతుంది. అది మా వాడు వచ్చి చికెన్ వచ్చి తింటున్నాడండి టేస్ట్ కోసం. ఉడుకుతున్న టమాటోస్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, కొంచెమే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసుకోండి, అన్నిట్లలో మనం సాల్ట్ వేస్తాం కదా, చూసుకోండి. తర్వాత ఉడికించుకున్న పాస్తాను కూడా వేసేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కొంచెం చీజ్ని కట్ చేసుకొని వేసుకోండి. చీజ్ కట్ చేసుకొని వేసుకోవడం వల్ల క్రీమీ టెక్స్చర్ వస్తుందండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చీజ్ కరిగేంత వరకు పాస్తాను ఉడకనిచ్చి అందులో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు, అండ్ అందరూ ఇష్టంగా కూడా తింటారు. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన చీజ్తోని గార్నిష్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.